హలో అండి, అందరికి నమస్తే. నేను మీ వెంకటరమణ కిచెన్. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే సొరకాయ దోశ. ఈ సొరకాయ దోశ అంటే నాకు చాలా ఇష్టం, అలాగే మా పిల్లలకు కూడా ఇష్టం అనమాట. అంత బాగుంటుంది. ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. అది పెద్దవాళ్ళైనా సరే పిల్లలకైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఇది బాగా దీంట్లో పెద్ద ఖర్చు ఏమి ఉండదండి, ఈజీగా ఉంటుంది చేసుకోవటానికి. అలాగే సొరకాయ దోశ చాలా ఫేవరు. అది ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించింది. అంత టేస్టీగా బాగుంటుంది అనమాట. దీంట్లోకి అయితే చట్నీ అయినా బాగలేదు, రోటి పచ్చడి అయినా చాలా బాగుండిద్ది. ఈ రెంటిలో ఏదైనా చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే రోటి పచ్చడి చేసుకొని ఈ విధంగా తినబోతున్నాను. చాలా బాగున్నాయి. దీన్ని తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం. ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. ముందుగా అయితే రేషన్ బియ్యం 1 కప్పు తీసుకున్నాం. ఈ కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాం కదా. రేషన్ బియ్యం అని వాటిని తేలిగ్గా తీసేయకూడదు. ఈ రేషన్ బియ్యమే చాలా బాగుంటాయి అన్నమాట. దీంట్లోకి 4 చెంచాలు మినపగుండ్లు, 1 అర చెంచా మెంతులు తీసుకొని ఈ మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకొని తెల్లారి ఇవి మిర్చి సారేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఇట్లా పెట్టి మూతేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ నైట్ అంతా నానినాయి కదా, ఈ శుభ్రంగా 2-3 సార్లు ఈ విధంగా కడుక్కొని తీసుకోవాలి. దాంట్లోకైతే సొరకాయ, ఈ సొరకాయ సగం కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సగం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసి పైన పక్కు తీసుకోవాలి. పక్కు తీసుకున్న తర్వాత సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇత్తనాలు లేకుండా తీసుకోవాలి. ఇత్తనాలు లేకుండా పైన పక్కు తీసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇత్తనాలు ఉండదు పక్క తీసుకొని ఇంకా మిక్సీ సేరేసుకుందాం. ఈ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసుకొని ఇత్తనాలు లేకుండా తీసుకున్న మెత్తడిది ఈ విధంగా తుంపేసుకుందాం. ఈ విధంగా వేసుకొని కొంచెం 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువైతే పోయకూడదు, ఎందుకంటే సొరకాయ నీరు ఎక్కువ నీళ్ళు పోతే బాగా చారైపోద్ది. ఈ విధంగా మిర్చి చారేసుకొని తీసుకోవాలి. అక్కడక్కడ పులుకులు ఉంటాయి, మళ్ళీ నెక్స్ట్ అయినా వేసుకోవచ్చు. వద్దనుకుంటే అవి తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. 1/2 చెంచా పసుపు, 1 చెంచా సాల్ట్ వేసి ఇది మొత్తం ఈ విధంగా కలిసేంత వరకు కలుపుకోవాలి. పసుపు ఎందుకు వేసామంటే ఈ సొరకాయ దోశలో ఈ పసుపు వేసుకొని చేస్తే చాలా ఫేవర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా కలుపుకొని మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇంకా కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టి పొయ్యి మీద దోశ ప్యాన్ పెట్టి దోశ వేసుకోవాలి. ఈ విధంగా దోశ వేసుకోవాలి. పెద్ద దోశ వేస్తున్నాను నేనైతే. ఈ విధంగా దోశ వేసుకొని పైన 3 చెంచాలు ఆయిల్ ఈ విధంగా వేసుకోవాలి. ఎర్రగా వచ్చేంత వరకు ఈ దోశను ఉడికించుకోవాలి. ఒక సైడ్ నుంచి రెండో సైడ్కి ఈ విధంగా వేసుకొని చూసారుగా, గోధుమ కలర్ వచ్చేంత వరకు ఎలా ఉందో భలే బాగుంది కదా దోశ. నెక్స్ట్ రెండో దోశ ఈ విధంగా వేసుకొని ఈ దోశ వేసేటప్పుడు మా పిల్లలు ఆకలిని పెట్టాను, తొందర పెట్టారు. దీన్ని ఫాస్ట్గా అయిపోయి కొంచెం ఇదేంది సారీ. ఇంకా దీన్ని కూడా వేసి రెండో సైడ్ కూడా వేసి 2 చెంచాలు ఆయిల్ వేసాం కదా, చూసారుగా దోశ ఈ విధంగా వచ్చింది. చాలా బాగుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. షేర్ చేసి కామెంట్ల ద్వారా ఎలా వచ్చిందో చెప్పండి. నేనైతే తిని చూద్దామని ఈ విధంగా తింటున్నాను. రోటి పచ్చడి వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉందన్నమాట. అసలు ఎప్పుడప్పుడు తినాలా అనిపించింది. నేనే నాకెళ్ళి వీడియో పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని తింటున్నాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. బాయ్ బాయ్.